ఇదిగోండి రీసెంట్‌గా ఫైర్ యాక్సిడెంట్ అయిందా కదా మన వైజాగ్‌లోని డైనో పార్క్ ఇదే అనమాట. ఇంక వీడియో తీస్తానంటే మా ఆయన మాత్రం దాగుడుమూతలాడుతాడు. ఎంతకి రారు ముందుకు రమ్మంటే మాత్రం. ఇంకా మురి మిక్చర్‌లోని కారం అయితే మాత్రం మామూలు లేదు. గోబ గుయ్యం అంటుంది. నా వీడియో కాదు కానీ ఇవన్నీ ప్రశాంతంగా తినవ్వట్లేదు. ఇంకా అదిగోండి పైన ఫ్లైట్ వెళ్ళిపోతుంది. మా వదిన ఫాస్ట్ గూపేస్తుంది. ఊపి ఊపి చెయ్యి వాచిపోద్దేమో. ఈ పాప పట్టుమని 10 కేజీలు కూడా లేదు కానీ ఎక్సర్సైజ్ చేసేస్తుంది. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా స్ట్రైట్గా స్తంభాల్లాగా, అదే మన వైజాగ్ పోర్ట్ ఏరియా. ఇంకా క్యాన్సర్ గురించి ఇదే మీటింగ్ అవుతుందన్నమాట. పిల్లలు మాత్రం వీకెండ్ టైంలోని భలే ఎంజాయ్ చేస్తారు. ఇంకా సండే ఏమో వదినలు పిల్లలు చూడడానికి అయితే వచ్చారనమాట. ఇంకా ఈవినింగ్ టైము అలా బీచ్కి అనిస్తే వెళ్తున్నాము. ఇక్కడ పూజకి నేను వండిన చికెన్ ఎలా ఉంది అనేసి అంటే పాపం సిగ్గుపడుతుంది. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అనేసి అని. ఈ అన్నీ నేను వీడియో తీసుకుంటే వాళ్ళకేమో అనుకుని ఒక సీరియస్ లుక్ ఇస్తున్నాడు అనమాట. సండే కదా ఏదో ఫంక్షన్ అయినట్లుంది. ముందే తెలుసుంటే బాగున్నాను. పిల్లలని పేరెంట్కి వెళ్ళినట్లు మనం కూడా చక్కగా భోజనాలకు వెళ్ళిపోదాము. ఇంకా సండే కదా ఈవినింగ్ టైం చూడండి మొత్తం లైన్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయితే అస్సలు ఖాళీ ఉండవన్నమాట. ఏకంగా లైన్లో టేస్ట్ బాగుంటాయి. ఇంకా మనం అలా మాట్లాడుకుంటూ తిన్నగానే బీచ్ రోడ్డుకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి గోడ మీద ఎన్ని చేపల బొమ్మలు అయితే వేస్తారో. బీచ్లోనే ఎన్ని రకాల చేపలు ఉంటాయో లేవో తెలియదు కానీ గోడ మీద అయితే మాత్రం రకరకాల చేపలు వేస్తారు. గట్టి మాట్లాడుకుంటే పట్టుమని మనకి 10 చేపలు కూడా రకాలు కూడా తెలియదేమో. మన బీచ్ రోడ్లోని లైన్గా మురి మిక్చర్ పానీపూరి బండ్లే. ఇంకా ఇల్లు పాప ఎటు మురి మిక్చర్ అడిగితే వాళ్ళ అమ్మలు కొనలేనట్లున్నారు. అలిగి ఏకంగా బీచ్ గోడ మీద కూర్చునిపోయింది. అబ్బో ఇల్లు చిన్న పాప పిల్లకలు భలే ఉన్నాయి. గాల్లో నించునిపోయి ఏకంగా లైన్ పెట్టేశారు కార్లు పార్కింగ్ అని. నేను మా ఆయన ఎక్కడ పెట్టాలా అని వెతుక్కుంటున్నట్లున్నారు. మా ఆయన అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లు ఉంటే వీడియోలో వెనక్కుంటా లేకపోతే ముందుంటారు. వీడియోకి మాత్రం కరెక్ట్గా ఉండడు అనమాట. మా నోడు ఇంక చక్కగా మాయ చంకెక్కిపోయాడు. ఈ రోజున వీడియోలో అయితే మాత్రం మా వదిన బలైపోయింది. చేతులు ఊపి ఊపి వాపులు వచ్చేస్తాయేమో నెక్స్ట్ డేకి. ఇంక అన్నీ ఎవరు బీచ్ పక్కన కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాడు. బీచ్ గాలికైతే స్పైక్లు ఎగిరిపోతున్నాయి ఫాస్ట్గాను. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా స్తంభాల్లాగా, అదే మన వైజాగ్ పోర్ట్ ఏరియా అనమాట. ఇక్కడ క్యాన్సర్ గురించి అవగాహన అని ఏదో మీటింగ్ కూడా అవుతుందన్నమాట. పిల్లలు 1-2 రకాల ఆటలు కాకుండా అన్ని రకాల ఆటలు ఆడేస్తున్నారు ఇక్కడ. ఈ తమ్ముడు ఎవడో గొప్ప క్రియేటివిటీ క్రియేట్ చేస్తాడు. ఇటుకలనేమో వికెట్లో పెట్టేసి క్రికెట్ గొప్పగా ఆడేస్తున్నాడు అనమాట. అన్ని 6లే మనలాగే గొప్పగా ఆడేస్తున్నాడు ఆటలు అయితే మాత్రం. ఈ పాప ఎవరో పట్టుమని 10 కేజీలు కూడా లేదు కానీ ఎక్సర్సైజ్లు చేసేస్తుంది తెగ. ఇంకా ఒక ఫోటో తీసుకుంది రండి అంటే మా ఆయన దాగుడు మూతలు ఆడేసుకుంటున్నాడు అనమాట. గొప్పగా అడిగించుకుంటారు ఒక ఫోటోకి రమ్మంటే మాత్రం. ఇంకా మా నోవట్ల మీద నుంచి పెద్ద ఫ్లైట్ వెళ్ళిపోతుంది అనమాట. మా వదినకి ఏదో ఫారెన్ నుంచి పార్సల్ వచ్చినట్లు తెగ ఊపేస్తుంది చెయ్యి మాత్రం వెళ్ళేంత వరకు. ఇక్కడ పూజ నాకు పోటీగాను వీడియో తీస్తున్నట్లుంది. ఆ వీడియో తీసి మొహం మీద ఫోన్ పడేసుకొని వెనక పడిపోద్దేమో ఏకంగా భయం వేస్తుంది. మనం సముద్రం మీద ఉన్న అలలు దానికి వచ్చిన కెరటాలు చూస్తాం కానీ ఆ కెరటాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తను చూడడం కదా. చూడండి ఒడ్డుకి ఎంత కొట్టుకొచ్చిందో చెత్త అంతా. మా బాబుని సరదాగా కారులోని 3 రౌండ్లు వేద్దాం అనేసి అని అడిగితే ఈరోజు సండే కదా అందుకే మేము వర్కింగ్లో లేదనేసి అని చెప్తున్నాను అనమాట. ఇంకా చేసిందేం లేక మా ఆయన అయితే ముక్కు మూసుకొని వచ్చేస్తున్నారు అక్కడ నుంచి. ఈ అంకుల్ దగ్గర ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. మురి మిక్చర్ తినడానికి కనీసం వెళ్ళామన్నమాట. ఇంకా మురి మిక్చర్ ఏమో అడిగామో లేదో నిమ్మకాయ చెక్కని తీసుకొని చుక్క రసం లేకుండా పిప్పి చేస్తారు. అబ్బో ఏపిన పల్లీలు ఇంటి దగ్గర నుంచి డబ్బా నిండా ఎత్తుకొని తీసుకొచ్చినట్లున్నారు. కోపంగా ఉన్నట్లున్నారు. కారం అయితే మాత్రం మామూలుగా వేయలేదు. కళ్ళంతా నీళ్ళు తిరిగిసాయి అనమాట మనకైతే మాత్రము. ఇంకా ఇంటి దగ్గర కూరలోని కారం ఎక్కువైతే కళ్ళంట నీరు కార్చేస్తారు కానీ ఇక్కడ మురి మిక్చర్లు అంత కారం ఎక్కువైనా మా బాబు చూడండి గుట్టుకు అని ఎలా మిటికేస్తున్నాడు. మా వదిన చూడండి బాహుబలిలో శివగామిలాగా కాలు మీద కాలు వేసుకొని మరి మురి మిక్చర్ తినేస్తుంది. అన్నయ్యకు ఒక స్పూనే ఇవ్వట్లేదు. నా వీడియో దయ కాదు కానీ అన్నీ నేను పాపం ప్రశాంతంగా రోజు అంతా కూర్చొని ఇవ్వలేదు నించొని ఇవ్వలేదు. ఇంకా అన్నయ్యకి ఇవ్వందే కాకుండా నా మురి మిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాగుంది అనేసి అని. అల్లదిగోండి మాటలోని ఫ్లైట్ కూడా మళ్ళీ మన నుంచి వెళ్ళిపోతుంది ఇంకొకటి. ఇంకా వదినలు ఆ రోజు రిటర్న్ అయిపోవడం కాదు కానీ టైం అయిపోతుంది అనేసి అని చెప్పి అప్పటికప్పుడు ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం. మన బీచ్ రోడ్లోని ఒక 1 month బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా డైనో పార్క్ అనేసి అని. అది ఇదే అన్నమాట. కట్టిన కర్రలు తప్ప ఏం మిగలలేదు చూడండి. మన బీచ్ రోడ్ అంతా పొలిటికల్ లీడర్స్ది స్టాచ్యూలు ఉంటాయి అనమాట. పైన లైట్ పెట్టేసి అదిగోండి చూడండి ఒక్కొక్కటి భలే ఉంటాయి నైట్ టైం చూడడానికి అయితే మాత్రం లైట్లతోని అన్నీను. ఇంకా నైట్ అయిపోయింది కదా లైట్లు ఆన్ చేస్తారు. హోటల్ చూడండి లైట్లతోనైతే గొప్ప కలకల్లాడిపోతుంది చూడడానికి. ఇల్లు ఎవరో గొప్ప సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది ఏంటో మరి. ఇంకా మాటల్లోనే మనం కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మనోడికి మేము అన్నయ్యలు బాయ్ చెప్తుంటే వాడు కూడా విజయనగరం వెళ్దామని ఫిక్స్ అయిపోయినట్లున్నాడు గట్టిగానే. అందుకే రావట్లేదు. వాళ్ళతో కలిసి బాయ్ చెప్పేస్తున్నాడు మాకు కూడాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు వీడియో చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటా బాయ్.